హలో నమస్తే అందరు బాగున్నారా? ఫ్రెష్ డే. ఈ రోజు నుంచి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు మానసా అంటే యాక్చువల్లీ నాకు ఒక గోల్ ఉంది. నేను రీసెంట్గా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వట్లేదు. హెల్తీగా తింటున్నాను కానీ టైమింగ్స్ ఫాలో అవ్వట్లేదు. అక్కడ నాకు దెబ్బ కొట్టేస్తుంది. ఫేస్ వాష్ చేసుకుందామని క్లెన్జర్ వాడదాం అనుకుంటే అది కింద ఇలా పడిపోయింది. ఇది గ్లాస్ ఎక్కడ పగిలిపోతుందేమో అని భయపడ్డాను కానీ పగిలిపోలేదు. ఇది శాంపుల్ సెఫోరాలో బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారు. నాకు రీసెంట్లీ యూస్ చేస్తున్నాను. చాలా చాలా నచ్చింది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొత్తది కొందామా అని ఆలోచిస్తున్నాను. పండు స్కూల్కి వెళ్ళే టైం అయింది. నా మార్నింగ్ స్కిన్ కేర్ అయితే ఇలానే సింపుల్గా ఉంటుంది. మార్నింగ్ ఏదర్ ఫేస్ వాష్ అయినా లేకపోతే క్లెన్జర్ అయినా యూస్ చేసి ఫేస్ వాష్ చేసుకున్నాక మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. ఎవ్రీడే ఈ రొటీన్ అయితే ఉంటుంది. నాకు నా స్కిన్ కొంచెం క్లియర్గా ఉండడానికి ఇదే కారణం అనిపిస్తుంది. ఆ తర్వాత రోజు బ్రష్ చేసుకున్నాక పనులన్నీ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ నా వెయిట్ చెక్ చేసుకుంటాను. ఈరోజు అయితే నేను 60.9 ఉన్నాను. నా గోల్ వచ్చేసి జస్ట్ 3 kgs తగ్గాలని. ఎక్కువ తగ్గితే కూడా నా ముఖం పీక్కపోయినట్టు ఉంటుంది అండ్ నా హైట్కి కూడా కరెక్ట్గా సరిపోతుంది అనిపిస్తుంది. అందుకే జస్ట్ 57 kgsకి వస్తే చాలు అని. ఇదంతా నేను నా డైటీషియన్ హెల్ప్తోనే చేస్తున్నానండి. ఓన్గా ఏం చేయట్లేదు. అయితే నేనేం ఫుడ్ తీసుకుంటాను, ఎలా స్టార్ట్ చేస్తున్నానని మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ 11 to 6 లోపు నా ఈటింగ్ పీరియడ్ ఉంటుంది అండ్ ఆ తర్వాత 6 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే 11 వరకు ఏం తీసుకోను. ఈ మధ్యలో ఏం తీసుకుంటాను అనేది నేను మీకు చూపిస్తాను. ఇదంతా ఒక అకౌంటబుల్గా ఉంటుంది నాకు నేనే అన్నట్టు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను రిజల్ట్స్ కూడా చూపిస్తాను. ఐ హోప్ నేను చూపిస్తాననే అనుకుంటున్నాను స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి. అండ్ వీటితో పాటు వర్కౌట్స్ చేయడం కూడా మర్చిపోను. నాకైతే వర్కౌట్స్ చేయడం అంటే చాలా 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 ఇష్టము. ఇన్ఫ్యాక్ట్ అభి పుట్టక ముందు నుంచే నేను వర్కౌట్స్ రెగ్యులర్గా చేసేదాన్ని అండ్ స్టిల్ ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. యుఎస్ఏ ఎప్పుడైతే వచ్చానో అప్పుడే స్టార్ట్ చేశాను వర్కౌట్స్ స్ట్రిక్ట్గా చేయడం. ఓకే, నేను జీరా ప్లస్ సిన్నమన్ వాటర్ డ్రింక్ తీసుకున్నాను కదా, పొద్దున 11కి అలా తీసుకుంటాను. 10:30కి మీరు ముందే తీసుకున్నా పర్లేదు, 9:30కి అలాగా తీసుకున్నా కూడా పర్లేదు. వాటితో పాటు నేను నట్స్ తీసుకుంటాను. ఆల్మండ్ 4 ఆల్మండ్స్, 2 బ్రెజిల్ నట్స్ తీసుకుంటాను. ఇంకా వేరే ఏమన్నా వాల్నట్స్ అలా కూడా నానబెట్టుకొని తీసుకుంటూ ఉంటాను. 11కి నేను ఇంకా బ్రంచ్ లాగా చేస్తాను అనమాట. ఈరోజు అయితే నాకు అటుకులకు కానీ చేసుకోవాలనిపించింది. అది కూడా అటుకులు వచ్చేసి నేను ఓన్లీ 80 grams మాత్రమే తీసుకున్నాను. దాంట్లోకి ఎక్కువ వెజ్జీస్, స్ప్రౌట్స్ ఉంటే స్ప్రౌట్స్, లేదంటే చెన్నా నానబెట్టుకొని అవి కూడా వేసుకుంటాను. అవి తింటేనే బాగా ఫుల్గా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. అయితే నేను అటుకులకు కానీ చేసుకుంటే మా ఆయనేమో బొరుగులకు కానీ చేసుకున్నాడు. ఆయనకు అది ఇష్టం కాబట్టి. అటుకులకు కానీ ఎన్ని గివెన్ డే ఏ టైంకైనా తింటాను నేను. నాకు అంత ఇష్టము. మ్యాక్సిమం ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటాను. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ డైట్లో ఉన్నప్పుడు. అంటే ఎంత వస్తుంది ఏంటి అనేది నేను క్యాల్కులేట్ చేసుకోను కానీ ప్రోటీన్ నేను సైడ్గా కూడా ఏం తీసుకోను, పౌడర్స్ అలాగా జస్ట్ ఫుడ్లోనే ఉండేలాగా చూసుకుంటాను. కొంచెం తక్కువే అవుతుంది బట్ నేను ట్రై చేస్తున్నాను వేరే ఏదైనా వేగన్ ప్రోటీన్ పౌడర్స్ ఉంటే యాడ్ చేసుకుందామా అని చెప్పి. బ్రాండ్స్ అన్నీ కూడా రీసెర్చ్ చేస్తున్నాను ఏది బాగుంటుంది అని. మీకు ఏదైనా కెనడాలో ఉండి తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. వేగన్ బ్రాండ్ ఏదైనా ఉంది అంటే, వేగన్ ఆర్ వెజ్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటి అంటే, నేను January 1st నుంచి ఈ రోజు వరకు 5000 స్టెప్స్ కంపల్సరీగా వేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యి చేస్తూనే ఉన్నాను ఎవ్రీడే. మీరు మిస్ అయితే నా ఇన్స్టాగ్రామ్లో కూడా చూడొచ్చు, నేను పెడుతూనే ఉంటాను అక్కడ స్టోరీస్ అవన్నీ కూడా. సో అది కంపల్సరీగా చేస్తాను 5000 స్టెప్స్. వీలైతే ఇంకా ఇంక్రీజ్ చేయడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే మనం తినే క్యాలరీస్కి మనం ఇంట్లోనే ఉండి అవి కరగవు, పెట్టవు మనం ఇలా కూర్చొని ఉంటే. ఓ బై ద వే, నేను షుగర్స్ ఏం కట్ చేయట్లేదు. ఎందుకంటే నేను తాగేది 2 times టీ తాగుతాను, ఇంత చిన్న గ్లాస్లో తాగుతాను. సో నాకైతే నా డైటీషియన్ కూడా ఇప్పుడు నువ్వు షుగర్ మానేయి ఖచ్చితంగా అని ఇప్పుడు చెప్పలేదు. మా అపార్ట్మెంట్లో ఈస్టర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అని చెప్పి కిందికి వెళ్తే ఇక్కడ కేక్స్ ఇవన్నీ పెట్టారు. నేను అప్పటికి ఏమీ తినలేదు. పొద్దునెప్పుడో 11కి తిన్నాను కదా, అందుకే నాకు ఆకలేసి 2:30 అప్పుడు నేను ఈ కేక్ తిన్నాను. కిందికి వచ్చాను, అబ్బు కింద ఉన్నాడు అంటే స్కూల్ నుంచి డైరెక్ట్ వాడు అక్కడికే వెళ్ళాడు ఫ్రెండ్స్తో పాటు. అందుకే నేను కూడా కిందికి వచ్చి ఒక కేక్ పీస్ తిన్నాను. ఆ తర్వాత పండుకేమో ఈరోజు ఒక అపాయింట్మెంట్ ఉంది, బ్లడ్ వర్క్ ఉంది. ఎవ్రీ 6 monthsకి ఒకసారి జనరల్గా చేయించే వర్క్ అనమాట. సో అది మేము చేయించడానికని వచ్చాము. యూజువల్లీ నేను రాను, పండు వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. స్కూల్కి వెళ్ళినా కూడా పిక్ చేసుకొని బ్లడ్ వర్క్ చేయించి తర్వాత మళ్ళీ స్కూల్లో వదిలిపెట్టేసి వస్తూ ఉంటారు. యూజువల్లీ అలానే చేస్తాము. సో ఈరోజు కూడా బ్లడ్ వర్క్ ఉందని చెప్పేసి నేను కూడా వెళ్ళాను. పండు అడిగింది యాక్చువల్లీ, నువ్వు కూడా రావచ్చు కదా మా ఊరికి, అలా ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి. సో అందుకే పండు కోసం అని నేను వచ్చాను. పిలిచింది పాపం, నోరు తెరిచి అడిగింది, లేకపోతే అడగదు. పండు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నందుకు రివార్డ్ అది. షీ గాట్ ఏ రివార్డ్.  టెస్ట్
పండుగకు బ్లడ్ టెస్ట్ మమ్మల్ని ఇంత దూరం డ్రైవ్ చేసి తీసుకొచ్చినందుకు మా ఆయనకు కూడా ఒక రివార్డు కదా. డ్రైవ్ కన్నా వెయిట్ చేసినందుకు రివార్డు. అన్నట్టు మిమ్మల్ని అందరినీ ఒక విషయం అడగడం మర్చిపోయాను. ఏంటి అంటే ఈ మధ్య నోటిఫికేషన్స్ చాలా తక్కువ మందికి వెళ్తున్నాయి నా అనలిటిక్స్లో చెక్ చేస్తే. సో ప్లీజ్ మీరు ఒకవేళ మీకు నోటిఫికేషన్స్ రాలేదు అంటే ఒక్కసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇది ఒక జెంటిల్ రిక్వెస్ట్ అంతే. వీడియో నచ్చినట్టయితే మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా 4:35కి ఆ టైంకి లంచ్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. లంచ్ కాదు యాక్చువల్లీ ఇది డిన్నర్ లేండి, బ్రంచ్ అయిపోయింది కదా. మధ్యలో నేను ఆకలేసింది అంటే ఏదైనా నువ్వుల లడ్డు అలా తింటాను, లేకపోతే ఏమంటారు ఆరెంజెస్ తింటాను, ఫ్రూట్స్ ఏమైనా తినొచ్చు. నాకైతే ఈరోజు ఏం ఆకలి లేదు, మధ్యలో కేక్ తిన్నాను ఈరోజు. సో అదేం నేనేం అంటే చీట్ డేగా ఏం చేసుకోను, జస్ట్ ఆ క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేస్తాను అంతే. మీకు అలా మధ్య మధ్యలో ఏమైనా స్వీట్ క్రేవింగ్స్ వస్తే కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ లిమిటెడ్గా తినండి. మేమైతే ఈరోజు ఈవినింగ్ డిన్నర్ కోసం అని సొరకాయ కర్రీ చేసుకుంటున్నాము. ఇది సూపర్ ఉంటుంది కర్రీ అయితే. దీన్ని సొరకాయలను చిన్న చిన్నగా కట్ చేసి పీల్ తీసేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోనే మనం కర్రీ చేసుకోబోతున్నాము. ఇది కూర్మా లాగా ఉంటుందండి, సేమ్ కూర్మా అనే సొరకాయ కూర్మా. చపాతీలోకి రొట్టెలోకి సూపర్ ఉంటుంది అసలు, పూరీస్లోకి ఇలాగా. తర్వాత ఏంటంటే దీంట్లోకి ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు ఇలాంటివన్నీ వేసేసి ఆనియన్స్ వేసేసుకొని కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత మనం ఏమంటారు టమాటాలు కూడా వేసి మగ్గించుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి వేసుకొని అలానే గసగసాలు వేసేసుకొని తర్వాత కొన్ని క్యాష్యూస్ ఇవి వేసేసుకొని మనం కొంచెం వాటర్ పోసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఇవి మగ్గి ఉంటాయి కదా మనకి ఈ ఆనియన్ టొమాటోస్ దాంట్లోకి వేసి ఇంకా కాసేపు బాగా అలా కలపాలన్నమాట. ఇది త్వరగా థిక్ అయిపోతుంది, అందుకే దీంట్లోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఈ కూర్మాకి చాలా టేస్ట్ ఇస్తుంది. మీరు కొంచెం కావాలనుకుంటే క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ అవసరం ఏం లేదు. ఇదే క్రీమ్ లాగా క్యాష్యూసే మంచి క్రీమ్ లాగా తయారవుతాయి, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇంట్లో పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. సొరకాయలు, టమాటా, ఆనియన్స్ అవి ఉంటే సరిపోతుంది. ఈ పేస్ట్ ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఉడికించుకోవాలి వాటర్ వేసేసి, మూత పెట్టేసి మధ్యలో అప్పుడప్పుడు అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది కదా. ఒక 10-15 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత అప్పుడప్పుడు కలుపుతూ చూసుకుంటే మనకి ఇది పేస్ట్ అనేది మంచిగా పచ్చి వాసన రాకుండా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం థిక్ అయిన తర్వాత మరి అదే మిక్సీ జార్ ఉంటుంది కదా, మనం ఈ పేస్ట్ చేసుకున్నాం గ్రేవీకి, అందులోనే వాటర్ పోసి మళ్ళీ ఈ వాటర్ యాడ్ చేస్తున్నాము. ఈ కర్రీలోకి వాటర్ యాడ్ చేస్తున్నాము. ఆ తర్వాత ఇందులోకి మళ్ళీ ఉప్పు, కారం, కొంచెం క్యూమిన్ పౌడరు, ధనియాల పౌడరు ఇవి వేసి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సొరకాయ ఉంది అంటే మేము 3 వెరైటీస్ చేసుకుంటాము. సొరకాయతో 2 టైప్స్ ఆఫ్ కర్రీస్, 2 చపాతీలోకి, రొట్టెల్లోకి ఇదొకటి, ఇంకొక కర్రీ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రై లాగా చేస్తాను అనమాట, అంటే వేపుడు లాగా, డ్రై వేపుడు లాగా చేస్తాను. నాకు బాగా నచ్చుతుంది సొరకాయ కూడా. అంటే ఈ వెజిటేబుల్ ఏంటంటే వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇవి కొంచెం వాటర్ వేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మనం ఇందులోకి ఫస్ట్ ఉడికించుకున్నాం కదా సొరకాయలు, అవి కూడా కలిపేసి కాసేపు మూత పెట్టి ఇంకొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవాలి. గ్రేవీ మీకు ఎలాంటి గ్రేవీ కావాలంటే ఎంత కావాలి అని అనుకుంటే అది వేసి మనం ఉడికించుకోవాలి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ. మీకు ప్రాసెస్ చెప్పడం లేట్ అవుతుందేమో, కానీ చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుందో ఇది, నాకు మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇప్పుడు వీడియో చూస్తుంటే కూడా అంత బాగా అనిపించింది. తినేది 2 పూట్లే అయినా మంచి టేస్టీగా తినండి, అలాగని జంక్ తినకండి, హెల్తీగా తినండి, కానీ కడుపు నిండా తినొచ్చు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇదే, హెల్తీగా తినొచ్చు. మీరు 3 పూట్ల తిన్నా కూడా, అంటే ఒక 2 అవర్స్ అలా గ్యాప్ ఇచ్చి 2 అవర్స్ 3 పూట్ల తిన్నా కూడా కొంచెం పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో, లేకపోతే ఇలా డ్రై అయిపోతుంది, ముఖం అంతా గ్లో పోయి పిక్కపోయినట్టు అలా అనిపిస్తుంది. అదొకటి చూసుకోవాలి. నేను ఇంకా కొత్త కొత్త రెసిపీస్ అవన్నీ చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో, సో దట్ హెల్ప్ అయ్యే వాళ్ళకి అవుతుంది కదా. వెయిట్ లాస్ షేర్ చేయమని అడుగుతున్నారు కాబట్టి నేను ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తున్నాను.
అప్డేట్ కూడా నేను మీతో చేస్తాను రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇక్కడైతే సొరకాయ కర్రీ అయిపోయింది. ఈరోజు నేను యాక్చువల్లీ రొట్టె చేసుకుందాం అనుకున్నాను, కానీ ఈస్టర్ సెలబ్రేషన్స్ అన్నాను కదా, కింద ఫ్రెండ్స్తో వెళ్ళి చాలాసేపు టైం స్పెండ్ చేసి వచ్చి ఒక 3.5 అవర్స్. ఇంటికి వచ్చేసరికి ఇంకా రొట్టె చేసుకునే ఓపిక లేదు. రెడీమేడ్ చపాతీస్ ఉంటే అవే చేసుకొని తిన్నాము. అదే రొట్టె చేసుకుంటే ఇంకా జీరో ఆయిల్ 0% ఆయిల్ కూడా ఉండదు కదా రొట్టెలో, అయితే ఇంకా హెల్దీ అనిపించింది. అండ్ గ్లూటెన్ ఫ్రీ కూడా, కాబట్టి ఇంకా రేపటి నుంచి రొట్టెలే చేసుకుందాం అనుకుంటున్నాను. మీరైతే ఇలా ఒక చపాతీ అలా తినాలి అనుకుంటే పక్కన కొన్ని స్ప్రౌట్స్ కానీ ఏమైనా నానబెట్టుకొని, లైక్ రాజ్మా చెన్న ఇట్లాంటివి నానబెట్టుకొని పెట్టుకోవడం కానీ, ఒక 50 to 60 grams పెట్టుకోవడం మర్చిపోకండి. కడుపు నిండుతుంది బాగా. లాస్ట్ మీల్ ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. అండ్ మీరు పడుకునే ముందు ఒక 3 to 4 hours పాటైనా ఏం తినకుండా ఉండండి. నేను 6 లోపు ఫినిష్ చేస్తాను కదా, 8-8:30కి గ్రీన్ టీ తీసుకుంటాను. గ్రీన్ టీస్ లేదంటే బటర్ మిల్క్, మీకు కడుపులో అసిడిటీగా అలా అనిపిస్తే బటర్ మిల్క్లా ఏవైనా తీసుకోవచ్చు. కాకపోతే మోస్ట్లీ క్యాలరీస్ ఏం లేకుండా చూడండి. మేబీ మీరు కావాలనుకుంటే బ్లాక్ కాఫీ ఇలా కూడా తీసుకోవచ్చు. నేను అవెన్లో గ్రీన్ టీ కోసం అని పెట్టాను, ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పి ఇక్కడ అవెన్ క్లీన్ చేస్తుంటే దానిపైన ఇంత జిడ్డు ఉంది టిష్యూ పేపర్ మీద చూస్తే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా పాపులర్ ప్రాక్టీస్ అండి. వెయిట్ తగ్గాలి అండ్ ఒక గోల్ పెట్టుకొని చేశారు అంటే డెఫినెట్లీ తగ్గుతారు. ఎందుకంటే ఇది వరకు నేను కూడా ఇది ట్రై చేశాను ఇండియా వెళ్ళే ముందు, అప్పుడు బాగా తగ్గాను. అండ్ ఇంకొక మాకు ప్రాబ్లం ఏంటంటే వింటర్ వచ్చింది అంటే చాలా లేజీగా ఇలా అనిపిస్తూ ఉంటుంది. మాకు ఇప్పుడిప్పుడే సమ్మర్ వస్తుంది కాబట్టి నాకు ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది. మేము వాకింగ్స్కి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము. ఇది వరకు నేను ఇంట్లోనే చేసేదాన్ని, అదే బయటికి వెళ్ళి వాకింగ్ చేస్తే ఇంకా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి అండ్ ఇంకా యాక్టివ్గా కూడా అనిపిస్తుంది. కొంచెం వెదర్ అప్ అయింది అంటే టెంపరేచర్ ఇంకా వాకింగ్కి కూడా వెళ్తాము, అది కూడా వీడియోలో చూపిస్తాను. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇంకా గ్రీన్ టీ తాగి నా లాస్ట్ డ్యూటీ ఏంటి అంటే పడుకునేటప్పుడు నట్స్ నానబెడతాను. యాక్చువల్లీ అది పండు డ్యూటీ, కానీ ఈరోజు పడుకునేసింది పండు త్వరగా, అందుకే ఈరోజు నేను నట్స్ కోసం అని నానబెడుతున్నాను. బ్రెజిల్ నట్స్, వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్ నానబెట్టేస్తాను. ఇది నా నైట్ డ్యూటీ, ఈ పొద్దున్నే తీసుకుంటాను. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి, నేను డెఫినెట్లీ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. నాతో పాటు మీరు కూడా చేస్తారు. మీకు మోటివేషన్ ఆర్ ఇంట్రెస్టింగ్గా ఉంటే మీరు కూడా డెఫినెట్లీ స్టార్ట్ చేయండి. బాయ్.